హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఉదయకాలమున మీరు చక్కగా మీ వద్దకు మళ్ళీ నేను వచ్చి ఉన్నాను. దయచేసి ఒక వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేయవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉదయకాలమున మనం లేచినప్పుడు దేవునికి ప్రార్థించేటప్పుడు ప్రతి వారిని కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రతి వారిని మనం ప్రార్థించేటప్పుడు మన మనసు బాగుండాలి. మరియు వాళ్ళ మీద ఎటువంటి మనకి భేదం అనేది కానివ్వండి, బాధ అనేది కానివ్వండి, కష్టం అనేది కానివ్వండి ఉండకూడదు దయచేసి. ఎందుకంటే ఉదయకాలంలో దావీదు ప్రార్థించినట్లుగా మీతో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిసారి మనం ప్రతి ఒక్క చోటన మనం కుమిలిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ఎలాంటి స్థితిలో పడిపోతుంటే కొన్ని మానసికమైనటువంటి కుటుంబ వేదన కానివ్వండి, మరియు ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధలు ఆదరించక, ఆ ప్రేమ లేక, ఆదరణ లేక అనేక విధాలుగా మనం శోధిస్తూ ఉంటాము. ఆ శోధించబడుతున్నప్పుడు మనల్ని ఆదరించేది, ప్రేమించేది దేవుని యొక్క వాక్యము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము దేవుని వాక్యము మనిషిని ఆదరణగాను, ధైర్యంగాను సఫలపరచబడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, వింటున్నారా? ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనల్ని ఆదరించేది, నడిపించేది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యము చాలా మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని మాటల్లో కూడా మనం చాలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దావీదు కూడా తన భక్తుడు కూడా ఉదయకాలమున లేచి దేవునికి ఇలా ప్రార్థిస్తాడు. యెహోవా, నీవు నా దయాళుడువు. యెహోవా, నీవు నా మొర్ర ఆలకించావు. నా మొర నువ్వు ఆలకిస్తావు, నా ప్రార్థన ఆలకిస్తావు. అయ్యా, ఇంకా నేను దేనికి భయపడను. నాకు తోడుగా నీవు ఉన్నావు, నన్ను తోడుగా నువ్వు నడిపిస్తున్నావు అని చెప్పి మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే దావీదు కూడా చక్కగా అలాంటి కీర్తనలో మనకు అలాగా చక్కగా రాయబడ్డాడు. రాయబడినప్పుడు ప్రతి మాటను మనం చదువుతున్నాము. ఆ ప్రతి మాటను మనం చదివేటప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుందని మీకు మనం చేస్తున్నాను. మరి ఒక వీడియో చూస్తున్నట్టు వారు కూడా మరి చిన్న లైక్ చేయండి. చూసి ఎందులో వీడియో పెట్టాడని చెప్పేసి కేర్లెస్గా వీడియోని వదిలేక, ఎందుకంటే నా మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయేమో నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. కనుక చిన్న లైక్ చేయండి. ఆదరించేటువంటి మాటలను దేవుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళేటట్టుగా ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్.